నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మ, ఓ శరాములమ్మ, ఎక్కడ పోయినావమ్మా, ఓ శరాములమ్మ, బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లా చేరినావమ్మ, ఓ శరాములమ్మ, ఎమ్మెల్సీ వచ్చినాక జాడలేదమ్మా, ఓ శరాములమ్మ. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరూ వాడుకుంటున్న పాట ఇది. అనూహ్యంగా 2023 ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. కేసీఆర్తో కలిసి పనిచేసిన మనిషి, కేసీఆర్ గురించి తెలిసిన మనిషి, కేసీఆర్ లోతుపాతులు కావచ్చు, ఆయన ఎత్తుగడలు ఎట్లా ఉంటాయని మనకు ఉపయోగపడతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు కండువా కప్పి ఎర్రతివాచి చేసి పార్టీలకు ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చినాక ఒక ఏడాది తిరిగే లోపే ఎలక్షన్లు అయిపోయినాయి. ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అసలు ఎవరు ఊహించినట్టుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ ప్రచారంలో కూడా బాగానే పాల్గొన్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో, ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది అసలు ఎవ్వరు ఊహించలే. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి అధిష్టానం దగ్గర అంత పతారతోటి ఎమ్మెల్సీ తెచ్చుకున్నది. ఎమ్మెల్సీ చేసుకొని ఊకున్నదా? మంత్రివర్గంలో కూడా విజయశాంతికి చోటు దక్కనుంది. క్యాబినెట్ లో విజయశాంతిని తీసుకుపోతా ఉన్నారు అని చెప్పేసి అటు పార్టీలో, ఇటు ప్రజలలో, కార్యకర్తలు, ఇతర పార్టీల్లో, రాజకీయ వర్గాల్లో, రాజకీయ విమర్శకులలో అందరి నోట్లలో నానింది. ఒక 6 నెలలు 3 నెలలు అయితే వరుసగా నానింది. ఎందుకంటే రకరకాల పేర్లు వినిపించినాయి. అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో దూరం ఉండి తక్కువ అధికారంలోకి రాగానే నాకు పదవి కావాలని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. కోదండరాం లాంటి పెద్ద మనుషులు కావచ్చు, బల్మూరి వెంకట్ లాంటి చిన్న మనుషులు కావచ్చు, అందరూ ఎదురు చూసారు. అట్లాంటి వాళ్ళను కొంతమందిని సంతృప్తి పరిచినప్పటికీ ఇంకా చాలా మంది ఎమ్మెల్సీల కోసమో, చైర్మన్ల కోసమో, అజరుద్దీన్ లాంటి వాళ్ళు ఇంకా రకరకాల దాంట్ల కోసం చూసారు. ఉన్న ఎమ్మెల్యేలేమో మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతాయేమో, మంత్రివర్గంలో మాకు కావాలని కొమరెడ్డి రాజగోపాల్ ఇటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించకుండా విజయశాంతిని ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాన్ని ప్రకటన చేసింది. అదొక సంచలనంగా నిలిచింది ఆ టైంలో. సో ఒక ఫైర్ బ్రాండ్, ఒక లేడీ అమితాబ్ అంటారు, ఆమెని మాట్లాడితే గలగల మాట్లాడుతుంది. తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో మాట్లాడుతుంది. అటు హిందీలో మాట్లాడి అటు మనకు నార్త్ వైపు కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆమెకు కొంత అట్రాక్షన్ ఉంది, ప్రజలలో ఆకర్షించగలదు ప్రజలని. విజయశాంతిగా, హుసేనాంలమ్మగా ఆమె సినిమా సంబంధించినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా చాలా అంచనాలు వేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఒక్కసారి అదో సినిమాలో రాజశేఖర్ సినిమా అంటారు కదా, మెరుపుదిగా ఒకసారి వచ్చిపోమ్మా అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 1-2 సార్లు తలుక్కున మెరిసింది, సుక్క తెగిపడ్డట్టు. తర్వాత మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా విజయశాంతి, ఈ రాములమ్మ ఏడ కనిపిస్తలేదు. ఎందుకు? ఎక్కడ పోయింది? ఎందుకు కనిపిస్తలేదు? రాములమ్మ పార్టీకే దూరమైందా, రాజకీయాలకు దూరమైందా, బిజీగా ఉన్నదా, లేకపోతే అలిగిందా? కేంద్రం దగ్గర అధిష్టానం, కేంద్ర కమిటీ దగ్గర అధిష్టానం దగ్గర తన పావులు కలిపిందా, తన పతాలు ఉపయోగించిందా, తన పరిచయాలు చెప్పిందా, ఏం మాటలు చెప్పిందో తెలియదు. కానీ మిగతా కాంగ్రెస్ నాయకులందరినీ, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ పక్కకు జరిపి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది. ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాక చాలా ఆశలు పెట్టుకున్నది, చాలా ఆశపడ్డది కూడా. ఏమని ఆశపడ్డది అంటే మంత్రివర్గంలో చోటిస్తారేమో అని. కానీ అప్పటికే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళను కొంతమంది తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. సో ఈ క్రమంలో విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చుడు కుదరలేదు. మంత్రి పదవి ఇచ్చుడు కుదరకపోతే ఆమె అలిగింది. రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలు కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా అన్నట్టు కదలకుండా మెదలకుండా ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయిన కాంచెల్లి మంత్రివర్గంలో చోటు లేదని తెలిసిన కాడికెళ్ళి జాడ పత్త లేకుండా ఉన్న కాడ ఉంటుంది. అసలు పార్టీ కార్యక్రమాలు ఎక్కడ పాల్గొంటలేదు. సో మంత్రివర్గంలో ఛాన్స్ అయినందుకు అలిగిందా, లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగిపోతా ఉంది రోజు రోజుకి. ఈ 2-2.5 సంవత్సరాల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి అమలు చేస్తలేరు. 6 గ్యారంటీల్లో ఒకటి తప్ప మిగతా ఏవి చేయలేదు. రైతులకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, యూరియా ఇవ్వట్లేదు, ఆడోళ్ళకి ఇస్తామన్నా మహిళలకు ఇస్తామన్నటువంటి 2500 లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం ఇస్తలేరు. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపు ఎన్నికలకు పోయి ఓట్లు అడగాలంటే ఎట్లా అడుగుతారు అని చెప్పేసి ఆమె ఇంటర్నల్ గా పార్టీ క్యాడర్ తోటి కొన్నిసార్లు మాట్లాడినట్టుగా గాంధీ భవన్ టాక్. అయితే మరి ఇప్పటికీ కూడా ఒకవైపు
కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ విచారణ నడుస్తూ ఉంది. ఆ సమయంలోనే విజయశాంతి వచ్చి మాట్లాడుతుందేమో, ఒక బాంబు లాంటి వాడితే మనం చెప్తారేమో అని చాలా ఎదురు చూసారు. ఒక రకంగా విజయశాంతి మాట్లాడితే ఇంకో కొంత హైలైట్ అయ్యేది ఆ ఇష్యూ. కానీ విజయశాంతి ఎక్కడ కూడా స్పందించలేదు. కాళేశ్వరం ఇష్యూ అప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి. ఒక స్టార్ క్యాంపెయినర్ గా, ఒక జనాల్లో అట్రాక్షన్ ఉన్న పార్టీ నాయకురాలుగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక సెలబ్రిటీగా ఆమె ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగితే కాంగ్రెస్ పార్టీ కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఆమె బయటకు వెళ్తలేదు. ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఎక్కడ బాధ్యతలు తీసుకోలేదు, ఎక్కడ పాల్గొంటలేదు. అసలు ఏమైంది? మంత్రివర్గంలో తీసుకోవడానికి అలిగిందా విజయశాంతి అంటే అవునేమో అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా సినిమా షూటింగ్ లో లేవు. ముఖ్యమైన పాత్రలో, ప్రముఖ పాత్రలో పోషించి చేసే సినిమా ఒకటి రెండు సినిమాలు ఏదో చేసింది, రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఆ తర్వాత సినిమాల్లో కూడా ఏమీ బిజీగా లేదు. పోనీ సోషల్ మీడియాలోనైనా ఏమైనా ఖండిస్తుందా, ఏమైనా పోస్ట్ ఏమైనా పెడుతుందా అంటే జనవరి 26కు సంక్రాంతి పండుగకు, దసరా పండుగకు, దీపావళి పండుగ తప్ప ఆమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపిస్తలేదు. పార్టీ ప్రోగ్రాంలలో కూడా కనిపిస్తలేదు. మరి ఎక్కడ పోయినట్టు? పార్టీ మారుతుందా? గత మొన్న ఒక 15 రోజుల క్రితం వచ్చినటువంటి ఆ పుకార్లు ఏవైతే ఉన్నాయో, విజయశాంతి అలిగింది, విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రాబోతా ఉంది, తిరిగి కేసీఆర్ తో చేతులు కలపబోతా ఉంది అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది, ఒక ప్రచారం వచ్చింది బయటకు, ఒక పుకారు. ఆల్రెడీ బీజేపీలో పనిచేసింది కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ లో సగం లేదు కాబట్టి, రాష్ట్రంలో బీజేపీలో తిరిగి మళ్ళీ పనిచేసే అవకాశం లేదు కాబట్టి తిరిగి గులాబీ గూటికి చేరబోతుందా అంటే రాష్ట్రంలో కొన్ని పరిణామాలు గమనిస్తే బీజేపీలోంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన తిరిగి సొంత గూడికి వచ్చే క్రమంలో కావచ్చు, ఇవన్నీ గమనిస్తే విజయశాంతి కూడా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉందా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే కొంత అనుమాన పడతా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు. లేక ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ రాజకీయాలకే పూర్తిగా దూరం. ఎందుకంటే అన్ని పార్టీలు అయిపోయినాయి, ఇక ప్రముఖ పెద్ద పెద్ద పార్టీలు అన్ని అయిపోయినాయి. బీజేపీలో వేయింది బయటకు వచ్చింది, కాంగ్రెస్ లో ఉంది సపోర్ట్ చేస్తలేదు, బీఆర్ఎస్ లో వేయింది బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె పనిచేసేంత పెద్ద పార్టీలు ఏం లేవు. కవిత లాంటి ఆమె కన్నా చిన్న వయసులో, చిన్న రాజకీయ అనుభవంలో చిన్నటువంటి కవిత లాంటి జాగృతిలో పోయి పనిచేయలేదు. సో రాజకీయాలకు పూర్తిగా టాటా చెప్పి, గుడ్ బై చెప్పి తన శేష జీవితాన్ని అట్లా ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్న విజయశాంతి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి రామలమ్మ ఏం చెప్పబోతుంది? పుసుకున్న ఈ మున్సిపల్ ఎన్నికలు పట్టించుకోకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనైనా బయటకు వచ్చి నేను యాక్టివ్ గానే ఉన్నారా బాబు, రాజకీయాల్లో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీని ప్రచారం చేస్తా అంటదా? లేక ఈ పరిస్థితికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతకు తగ్గట్టుగా తన నిర్ణయం మార్చుకొని సంచలనమైన ప్రకటన ఏమైనా చేయబోతుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్, ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది రాజకీయ వేత్తలు ఎదురు చూసినటువంటి ఒక ఇన్సిడెంట్ అది. చూద్దాం రామలమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రామలమ్మ బయటకు వస్తుందా, మొత్తానికే రాజకీయాలకు బాయ్ బాయ్ చెప్తుందా? ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లనే బెల్ బటన్ కూడా నొక్కండి. నేను మీ ప్రవీణ్ సుంకరి, మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.